కడప జిల్లా ఇడుపులపాయ ఎస్టేట్కు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేరుకున్నారు. షర్మిలతో పాటు కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి, కాబోయే కోడలు అట్లూరి ప్రియ, వైఎస్ విజయమ్మ కూడా వైఎస్ ఘాట్ను సందర్శించారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ సమాధిపై ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుటుంబం రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అతనికి ఇష్టమైన అట్లూరి ప్రియతో ఈ నెల 18న వివాహ నిశ్చితార్థం జరుగుతుందని షర్మిల ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుందని షర్మిల వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మూర్తి. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్టీపీ గౌరవ అధ్యక్షులైనటువంటి వైఎస్ షర్మిల ఇప్పటికే ఏదైతే దివంగత నేత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే ఆ సమాధి వద్ద పూర్తి స్థాయిలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే షర్మిలతో పాటు అలాగే వైఎస్ విజయమ్మ, అలాగే కొడుకు రాజారెడ్డి, అలాగే కోడలైనటువంటి అట్లూరి ప్రియ కూడా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ సమాధి వద్దకు చేరుకున్నారు. అయితే వీళ్ళకు త్వరలో జరుగుతున్నటువంటి వివాహ మహోత్సవానికి సంబంధించినటువంటి ఒక పత్రికను కూడా పూర్తి స్థాయిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఆ సమాధి మీద పెట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ప్రార్థన చేయడం జరిగింది. అయితే వీళ్ళ వివాహానికి పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు కుటుంబాల నుంచి అనుమతి పొందడంతో వీళ్ళు ఒక్కసారిగా ఏదైతే ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే వైఎస్ షర్మిల కూడా పూర్తి స్థాయిలో మాట్లాడుతూ కూడా ఆమె చెప్పడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో నాకు ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి, అందువల్ల నేను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. అలాగే రేపు రాత్రి కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏదైతే కాంగ్రెస్ పెద్దలు ఉన్నారో వాళ్ళ సమక్షంలో కూడా నేను పార్టీలో చేరుతున్నానని చెప్పి ఆమె ప్రకటించడం జరిగింది. అలాగే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి స్థాయిలో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడో అలాంటి కాంగ్రెస్ పార్టీలో నేను కూడా పూర్తి స్థాయిలో ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళు ఇచ్చే ఏ పదవికైనా నేను సంసిద్దామని చెప్పి ఇప్పుడే వైఎస్ షర్మిల కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే రేపు రాత్రి ఆమె ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ చేరిన తర్వాత తదుపరి అనంతరం కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత కూడా ఆమె మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు కూడా అని చెప్పి ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఇప్పుడు ఆ ఇడుపులపాయలో ఇప్పుడు మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడిన వ్యాఖ్యలు అయితే కనుక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మూర్తి. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.